మిగిలిపోయినటువంటి సీట్లను అన్నిట్లను కూడా క్రమబద్ధీకరణ ఎట్లా చేయాలంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి, లేకపోతే మెరిట్ విద్యార్థులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా స్కాలర్షిప్లు రిలీజ్ చేయండి. వాడేమో 60,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాడు, వీడేమో 1,70,000 వసూలు చేస్తాడు. ప్రభుత్వం నిర్ణయించి 1,70,000 అయితే వాడు కాలేజ్ దగ్గర వసూలు చేసింది 2 లక్షల రూపాయలు. అదేవిధంగా కాలేజ్ మెయింటెనెన్స్ ఫీజు అంటాడు, లైబ్రరీ ఫీజు అంటాడు. ఒక విద్యార్థికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 90,000 అయితే వాడు వసూలు చేసేది 2-2.5 లక్షలు వసూలు చేస్తున్నాడు. డొనేషన్ 12 లక్షలు 14 లక్షలు వసూలు చేస్తున్నాడు. ఏ కోణంలో చూడాలి దీనంతా కూడా? ప్రభుత్వం తెలియదా? ప్రభుత్వం తెలియదు అంటే వ్యవస్థల లోపం ఉన్నట్టే. మరి ఒప్పుకొని రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయా కాలేజ్ యాజమాన్యాలు? 100% కదా. విద్యార్థులకు మీకు సీట్లు ఇవ్వము, తండ్రి యొక్క ఆవేదన, మేము మెరిట్స్తో ఉన్నటువంటి వ్యక్తులు మా విద్యార్థి ఉన్నాడు తీసుకోండి అంటే నువ్వు ప్రాతిపదికంగా ఆన్లైన్లో పెడితే ఈ పంచాదే ఉండదు కదా. మిగిలిపోయినటువంటి సీట్లు ఎంబీబీఎస్లో మిగిలిపోయినటువంటి సీట్లని ఏ విధంగా అయితే అలాట్మెంట్ చేస్తున్నారో ఆ సిస్టాన్ని డెవలప్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు టాప్ 10లో ఉన్నటువంటి యూనివర్సిటీ పేర్లు, ఆటోనమస్ల పేర్లు చెప్పుకొని లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు? మీడియా కెమెరాని మైకుని పక్కకు పెట్టి ఏ కాలేజీలో కన్నా పోయి నా పిల్లగానికో నా తమ్మునికో నా చెల్లెకో సీట్ కావాలంటే మిమ్మల్ని కూడా అడిగే పరిస్థితి ఉంది. మరి అంటే కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంటే అడగరా? మరి కొన్ని కాలేజీలకు తాళాలు ఉంటాయి, కొన్ని కాలేజీలలో ఫ్యాకల్టీ ఉండదు, కానీ 30,000 40,000 స్కాలర్షిప్లతో ఆ కాలేజీలు పబ్బం గడుపుతున్నాయి. మరి అట్లాంటి కాలేజీల మీద కొరడా విధించాలి.